అప్పు తీర్చలేక యజమానుల దగ్గర వెట్టి చాకిరీ చేసే ఘటనలు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ కేవలం 15,000 రూపాయల అప్పు తీసుకున్నందుకు 3 ఏళ్లుగా ఓ కుటుంబాన్ని వెట్టి చాకిరీ చేయిస్తున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లా గుంపనిపల్లిలో చోటు చేసుకుంది. జేబీఎం సినిమాను తలపించేలా ఉన్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పు తీర్చడం కోసం ఓ కుటుంబాన్ని 3 ఏళ్లుగా వ్యవసాయ పొలంలో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు ఓ కఠినాత్ముడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వెట్టి చాకిరీపై సమగ్ర విచారణ చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 13వ తేదీన వెట్టి చాకిరీ చేయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయగా నవంబర్ 14న వెట్టి చాకిరీ నుంచి సదరు కుటుంబాన్ని బయటకు తెచ్చారు పోలీసులు. ప్రభుత్వం తరపున వృద్ధ దంపతులకు 60,000 రూపాయలు డీడీ చెక్కులు న్యాయవాదులు అందజేసినట్టు తెలుస్తోంది.